2024 సంక్రాంతికి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన చిత్రం హనుమాన్. చిన్న సినిమాగా వచ్చి 1000 రేట్లు ప్రభావం చూపించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. ఎటకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం జరుపుకుంది. అయితే సినిమా ప్రారంభమైన ఆనందం ఒక పక్క ఉంటే, వివాదాల సెగ మరో పక్క దర్శకుడు ప్రశాంత్ వర్మను వెంటాడుతోంది. జై హనుమాన్ ఈ పేరు వింటేనే భక్తి శక్తి కలిసిన ఒక తెలియని వైబ్రేషన్. 2 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అది కూడా ఎక్కడో స్టూడియోలో కాదు, సాక్షాత్తు హనుమంతుడి జన్మస్థలంగా భావించే కర్ణాటకలోని అంజనాద్రి బెట్టాలో. హంపి పర్యాటక క్షేత్రం సాక్షిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రిషబ్ శెట్టి సొంత రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంలో ఈ వేడుక జరగడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కాంతారాతో రిషబ్ రేంజ్ పెరిగితే హనుమాన్తో ప్రశాంత్ విజన్ ఏంటో లోకానికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే మినిమం 1000 కోట్ల వసూళ్లు పక్కాని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు. అయితే ఈ వేడుక వెనుక ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. మొదటి పార్ట్ హనుమాన్ను నిర్మించిన నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఈ సీక్వెల్ విషయంలో ప్రశాంత్ వర్మపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన తనను కాదని మైత్రి మూవీ మేకర్స్తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్కు చేరింది. త్వరలోనే దీనిపై ప్రెస్ మీట్ పెట్టి తన గోడు వెళ్లబోసుకోవడానికి నిరంజన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. పాత నిర్మాతను కాదని కొత్త వాళ్లతో వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ ఎంట్రీ మాత్రం దైవ కార్యంగా భావించి షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. రిషబ్ శెట్టి ఇప్పటికే కాంతారా చాప్టర్ 1 పనుల నుంచి ఫ్రీ అవ్వడం, ప్రశాంత్ కూడా తన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడంతో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కానీ షూటింగ్ ఎంత వేగంగా సాగినా నిర్మాత నిరంజన్ రెడ్డితో ఉన్న ఈ లీగల్ చిక్కులు పరిష్కారం అయితేనే సినిమాకు లైన్ క్లియర్ అయినట్లు. మరి ప్రశాంత్ వర్మ ఈ గొడవను సామరస్యంగా పరిష్కరించుకుంటారా, లేక ఈ వివాదం సినిమా విడుదలకు అడ్డంకిగా మారుతుందో వేచి చూడాలి.